వెల్కమ్ బ్యాక్ టు మీ లక్ష్మి టాక్ షో. సో కొన్ని రూమర్స్ కూడా రాసుకున్నాను నేను. సో ఏది కరెక్ట్ ఏది నిజం అని మీరు చెప్పచ్చు. మీరు పని అయిపోయిన తర్వాత తెప్ప తగలేసే రకం అని అంటారు. అంటే నువ్వు ఒక సినిమా అయిపోయిన తర్వాత వాళ్ళతో నాకు ఇంక అక్కర్లేదు, అయిపోయింది ఖరాఫ్ అని ఉంటావంట అని నాకు తెలిసింది వేరు. బట్ దట్ కాదు, రూమర్ రావడానికి కూడా అర్థం ఉండాలి కదా. బేసిక్ నేను పనిచేసిన మా డైరెక్టర్ సోగోడు జగన్ గానీ, రాజమౌళి గానీ, వంశీ గానీ, శ్రీనువేట్లు గానీ వీళ్ళందరితో పనిచేశాను. అండ్ మామూలుగా వీళ్ళతో సినిమా కాకుండా పర్సనల్ లో కూడా వీళ్ళ వెరీ గుడ్ ఫ్రెండ్స్. బయటకు వెళ్తాం, పబ్లిక్ వెళ్తాం, తిరుగుతాం. నేను జగన్ అయితే ఆల్మోస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్. అసలు అలాంటిది ఏమీ లేదు. మరి ఇదే నాకు చాలా కొత్తగా ఉంది రూమర్, కానీ బాగుంది. చాలా ఉన్నాయి అసలు బ్లాగుల దగ్గర నుంచి అలాంటి ఏమి లేదు. బట్ ఓకే, కానీ థ్యాంక్స్ టు ఈ బ్లాగ్ గానీ నెట్లు గానీ వాళ్ళు సృష్టించుకొని వాళ్ళు అనేసుకొని అసలు వాళ్ళు రాసేస్తారు. దాని మూలంగా నేనైతే పెద్ద పట్టించుకోను, కానీ వాటిని పట్టించుకొని హర్ట్ వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మంది అండ్ నేను అలాగే ఉండేదాన్ని, లైక్ పట్టించుకోకూడదు అని. బట్ అది తిరిగి నచ్చిన వాళ్ళకు కూడా అది చదివి ఇది నిజమా కాదా అని యూనో. సో దట్స్ వై వెన్ నేను నా షోలో అందరినీ ఒక రూమర్ అనేది అందరూ గుసగుసలు అనుకునేది నేను గట్టిగా అడుగుతున్నాను. సో అది బయటకు వచ్చేసరికి ఇంకా అది బ్రేక్ అయిపోయి దర్ ఇస్ నో చార్జ్ ఆన్ ఇట్ అంటారు. సో గుడ్, అది అయిపోయింది. ఇట్ విల్ బి అవుట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ రోజు లైవ్ గా చెప్పేశావు కాబట్టి నేను అస్సలు ఏదైనా రాష్ట్రం మీ ఇష్టం. నీ సాంగ్ క్లిప్పింగ్స్ ఉన్నాయి కొన్ని, ఉంది చూద్దాం. చాలా 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 చేస్తాం బాబు. కళ్ళ ముందు కదులుతుంది ముద్దుగా, ఏ రూపురా ఏ రంగురా, సొంతమైతే అంత కందరా, అయ్య బాబు చూపులతో గుచ్చి గుచ్చి చంపే గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, ఈ కళ్ళు పేలిపోను చూడవే మేరే పువ్విన తలనే పువ్వడం, అట్టున పౌడరు అద్దడం, అద్దం బదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం, నడిచి నడిచి ఆగడం, ఆగి ఆగి నవ్వడం, ఇన్ని మార్పులకు కారణం ఏమై ఉంటుందో. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ, మన్ మధుడి డిష్ ఇష్యూ, చింతా తచ్చి తచ్చి చింతా తత్తా, చింతా తచ్చి తచ్చి చింతా తత్తా, ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ, చెదర కొట్టు 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 విరగ కొట్టు విరహానే, మంగళ్యం తంతునా మంత్రాలే చదవనా, ఒకళ్ళే మారనా ఉరి పాలే పెంచనా, ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా, ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. అబ్బో, నీకు ఇంట్రెస్ట్ డాన్సెస్ మీద ఎక్కువ రవి? చిన్నప్పటి నుంచి చేస్తా. అలాగే నేను పెద్ద గొప్ప డాన్సర్నే కాదు, బట్ నా ప్రయత్నం చేస్తూ ఉంటా. కమిట్మెంట్ తెలుస్తుంది అసలు, ఊరికే అలా మూవ్ చేసేయకుండా. అక్కడ కూడా ఏంటంటే 1 2 3 4 మీద చేయాలి, కౌంట్ చేయాలని కాదు, ఎంజాయ్ చేయాలి. అగైన్ మళ్ళీ చెప్పిన ఇన్స్పిరేషన్ దానికి అగైన్ మిస్టర్ భూషణ్ అండ్ గోవింద. సో డైరెక్టింగ్ అనేది ఉందా నీకు ఫ్యూచర్ లో? డెఫినెట్ గా ఉంది, కానీ దాంట్లో నేను చేయను. కూర్చొని చేయి సరిగ్గా చేయి, ఇప్పుడు నేను చూపిస్తాను నేను పడింది ఏంటో. ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది, కానీ అది ఎప్పుడు ఏంటి అనేది ఇంకా ఫుల్ టైం ఉంది. మీకు ఒక కొన్ని బయటలు తయారు చేయించాను. సో ఫస్ట్ బైట్ చూద్దాం. రవి ఈజ్ మోస్ట్ ఈజీ గోయింగ్ పర్సన్ యూ కెన్ ఎవర్ ఫైండ్ అండ్ ఎంతో కష్టపడి చేసిన సినిమా ఫ్లాప్ అయిందంటే ఎవరికైనా బాధగా ఉంటుంది. తను బాధపడతాడు, బట్ ఎంత బాధపడాలో అంతే బాధపడి అక్కడితో ఆ విషయాన్ని వదిలేసి నెక్స్ట్ సినిమాకి ఆర్ నెక్స్ట్ లైఫ్ హ్యాస్ టు గో అన్న యాటిట్యూడ్ చాలా బాగా తీసుకుంటాడు. మా ఇంట్లో వాళ్ళు మేము తను కూర్చొని మాట్లాడుకుని చూస్తే పల్లెటూరులో ఆడవాళ్ళు చెప్పుకునే గాసిప్ కూడా ఎందుకు పనిచేయదండి. అంతకన్నా దారుణంగా నిజమా అలా చేసారా అంటే ఇలా కూర్చొని ఒకళ్ళు బిచ్చింగ్ అంటే బిచ్చింగ్.
నెల రోజులకోసారో ఒకసారన్న ఆ బిచ్చింగ్ సెషన్ జరగకపోతే ఏదో చాలా ఇబ్బంది వెల్త్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఇమీడియట్ గా ఫోన్ వెళ్ళిపోయి మనం జనాల గురించి అసహ్యంగా మాట్లాడుకొని చాలా రోజులు అయిపోయింది, ఒకసారి ఒక సెషన్ పెట్టేసుకోవాలి, మాట్లాడుకోవాలని చెప్పి మాట్లాడుకుంటా ఉంటాం. చెప్పుకుంటాం కదా, ఆ పర్టికులర్ పర్సన్ నాలో బెస్ట్ హీ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ మీ అని చెప్పుకుంటాం కదా, అలా రవి బ్రింగ్స్ అవుట్ ద వర్స్ట్ ఇన్ మీ, నాలో ఉన్న డార్క్ సైడ్ ని బయటికి తీసుకొస్తా ఉంటాడు. బట్ ఐ ఎంజాయ్ దాట్. రవి డైలాగ్స్ చెప్పేటప్పుడు, షూటింగ్ లో చెప్పేటప్పుడు రోల్ చేసేస్తా ఉంటాడు, కానీ డబ్బింగ్ వచ్చిన తర్వాత దాన్ని కరెక్ట్ చేస్తా ఉంటాడు. విక్రమార్కుడులో విక్రమ్ రాథోడ్ డైలాగ్స్ తన షూటింగ్ లో చెప్పి డబ్బింగ్ లో తను కరెక్ట్ చేయడానికి వచ్చిన ఆ మధ్య టైంలో తను భయపడ్డా లేదా ఆ విషయం నాకు తెలియాలి. సో విక్రమ్ రాథోడ్గా సినిమా రిలీజ్ అయిన తర్వాత యాక్సెప్ట్ చేశారు, అది సరే. సినిమా జరుగుతున్నప్పుడు జనాలు తనని ఎలా యాక్సెప్ట్ చేస్తారో అని భయపడ్డా లేదా, ఈ 2 క్వశ్చన్స్ కి నాకు ఆన్సర్ కావాలి. ఐ బి వాచింగ్ లక్ష్మీ టాక్ షో. రవి, మీ ఆన్సర్ కోసం నేను కూడా చూస్తూ ఉంటా. యాక్చువల్లీ విక్రమ్ సింగ్ రాథోడ్ అంటే నాకు భయం. ఎందుకంటే సత్యబాబు లైక్ ఓకే ఫైన్ మనం ఈజీగా చేస్తాం. రాజమౌళి నమ్మాడు కాబట్టి నేను నమ్మాను అంతే. రాజమౌళికి ఏంటంటే విక్రమ్ సింగ్ రాథోడ్ ఈజీ, నాకేమో విక్రమ్ సింగ్ రాథోడ్ అంటే భయం, సత్యబాబు రాజమౌళి కొంచెం భయం. ఓకే, భయపడలేదు. ఎందుకంటే నేను ఒకసారి ఆ పోలీస్ డ్రెస్ వేసిన తర్వాత టోటల్ దాంట్లో ఉన్నాను. ఐ ఫీల్ లైక్ విక్రమ్ సింగ్ రాథోడ్ లైక్ ఫీల్ అయ్యాను. భయపడలేదు నేను. ఎందుకు భయపడలేదు? రాజమౌళి దేర్ కాబట్టి ఆయన నమ్మారు కాబట్టి. ఇది కాదు ఇంకో అంటే కొంచెం ఏంటిది కరెక్ట్గా వెళ్తున్నా డౌట్లు వచ్చేవి, అసలు డౌట్ కూడా రాలేదు. క్రెడిట్ గోస్ టు రాజమౌళి. డైలాగ్స్ కి షూటింగ్ కి ఒకసారి ఏంటంటే నేను ఆ డైలాగ్ కొంచెం స్లోగా సెటిల్డ్ గా చేయాలి, మాక్సిమం ట్రై చేసుకుంటూ వచ్చి దాన్ని ఇంకా డబ్బింగ్ ఇంకా బెటర్మెంట్ చేయించి. ఎందుకంటే రాజమౌళికి డబ్బింగ్ చేపించడంలో విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ కి కొంచెం టైం పట్టింది. కొంచెం బేస్ రావాలి, మార్నింగ్ 7 స్టార్ట్ చేసి రావడం, బేస్ వాయిస్ ఉంటుంది. అతున్నాను కాబట్టి అసలు నేను దేనికి భయపడలేదు. ఇది పెట్టాలేమో ఆయన షో చూస్తాను కదా. మీ చేతి కడియానికి ఏదో ఒక స్టోరీ సెంటిమెంట్ ఏదో ఉంది అని విన్నాను. ఆ ప్రశ్నకి సమాధానం ఒక చిన్న కాఫీ బ్రేక్ తర్వాత. నేను మధ్యలోనే తెలుసుకుని సినిమా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది తెలిసిపోయింది. నెక్స్ట్ అందుకని నమ్ముతాను. సరే మోహన్ బాబు గారు, మత ప్రపూర్ణ మోహన్ బాబు గారు ఒకసారి మా తట్టుకు వచ్చారు. వచ్చి ఎక్కడే ఉన్నారు అంకుల్ అండి. అంకుల్ ఏంటి అన్నయ్య అని పిలవాలి. అప్పుడు ఫిక్స్ అయిపోయింది.